అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పోలీసు కాలు ఏళ్ళు లాగిస్తున్నారు, ఇవన్నీ పీకిస్తున్నారు. చాలా మంది పోలీసు వాళ్ళు వచ్చినారు, దౌర్జన్యం చేసి అంటారు. కార్పొరేషన్ అధికారుల కర్కశానికి ఒక కుటుంబం ఈరోజు నడి రోడ్డుపై నిలువు నీడ లేక గూడు లేక అలమటించే పరిస్థితి. 5 రోజుల క్రితం ఒక సిమెంట్ రోడ్డు కనెక్టివిటీ కోసం ఆ ఇల్లు ఆటంకంగా ఉందని ఆ కుటుంబాన్ని చిత్రహింసలకు గురిచేసి ఇల్లును కూల్చేశారు. కూల్చిన తర్వాత తమకంటూ ఎక్కడ నీడ గూడు లేకపోవడంతో ఇదే రహదారిపై ఈ సామాగ్రిని ఇక్కడే పెట్టుకుంటూ ఆ ఇంట్లో ఉన్నటువంటి 6 అంటే తల్లి, 2 కొడుకులు, 2 కోడళ్ళు, అదేవిధంగా 4 మనవలు, వీరందరూ కూడాను ఆ ఇల్లు కోల్పోయిన తర్వాత ఈ సామాగ్రిని అంతా ఇక్కడే పెట్టి ఆ ఇంటి నిర్మాణం కోసం తమకు ప్రత్యామ్నాయం చూపించాలని చెప్పి ప్రాధాయపడినా కూడా కార్పొరేషన్ అధికారులు మాత్రం వారి కర్కశం అసలు వారికి ఏమాత్రం కూడా కనికరం లేకుండా చేసింది. ఈ విషయంపై స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్ దృష్టికి బాధ్యతలు తీసుకెళ్ళినప్పుడు కూడా వారికి ప్రత్యామ్నాయం కల్పించిన తర్వాతే ఈ ఇంటిని కోల్చాలని చెప్పి ఆదేశాలు జారీ చేసినప్పుడు కూడా కార్పొరేషన్ అధికారులు మాత్రం దుందుడుకు చెరిగా జేసీ అంటే మనుషులతో వచ్చి ఆ ఇల్లునైతే మొత్తం సామాన్లు బయటపడేసి బలత్కారంగా వారిని మాత్రం ఇంటి బయట పంపించారు. కాకపోతే నిన్న ఇదే సమయంలో ఏదైతే కూల్చేసిన ఇల్లును మాత్రం ఇలా రహదారి నిర్మాణం కోసం శుద్ధి చేసే క్రమంలో దాష్టికంగా ప్రవర్తిస్తూ పోలీసుల్ని అడ్డం పెట్టుకొని పోలీసుల చేత వారిని ఇంటిలో నుండి చూస్తుంటే విజువల్స్ అసలు మానవత్వం ఉందా లేదన్నటువంటి ఒక ఆవేదన కలిగజేస్తుంది. చిన్న పిల్లల్ని, ఆ పిల్లలను కూడాను పోలీసులు లాక్కెళ్ళే తీరి ఈరోజు మాత్రం తీవ్ర మదనపాటు గురిచేసింది. ఒక కాకికి చిన్న ఆపదొస్తే 100 కాకులు చేరుతాయి, కానీ మనుషులు మాత్రం ఇంతలా మానవత్వం విడిచి ప్రవర్తించే తీరు కేవలం చూస్తే కనుక అక్కడ సిమెంట్ రోడ్ నుండి ఈ సిమెంట్ రోడ్ 60 అడుగులు పొడుగునున్నటువంటి ఈ రహదారి నిర్మాణానికి కేవలం 14 అడుగులు వెడల్పు, 40 అడుగులు పొడుగునున్నటువంటి ఆ చిన్న ఇల్లు దశాబ్ద కాలంగా తమ తాత ముత్తాతల నుండి ఆవాసం ఉన్నటువంటి ఇల్లుని మాత్రం కూల్చేశారు. ఆ కుటుంబం ఈరోజు నడి రోడ్డుపై నిలువు నీడ లేకుండా ఉండే పరిస్థితి. ఈ సిమెంట్ రోడ్ నుండి ఇక్కడ చూస్తే కనుక ఇదంతా కూడా ఖాళీ స్థలం. ఎక్కడైతే ఈ ఇల్లు నిర్మాణం ఉందో అదే విధంగా ఈ రహదారిపై ఇది ఇప్పుడెప్పుడో ఈ రహదారిని అడ్డుకోవడానికి నిర్మించిన నిర్మాణం అయితే కాదు. ఇది ఏతపేటకు సంబంధించినటువంటి కుటుంబాలను ఆవాసం. చూస్తే కనుక ఎవరైతే వీరందరూ కూడాను వారికి సంబంధించిన బంధువులే. వారితో పాటు దశాబ్ద కాలంగా ఈ ఇంట్లో ఉన్న క్రమంలో వారి దురదృష్టమో లేకపోతే అభివృద్ధి బాటలో భాగంగా వ్యాంబే కాలనీ నుండి కొత్తపేట కలిపి ఈ రహదారిపై వారి ఇల్లు నిర్మించి ఉండడం మాత్రం వారి పాలిటి శాపంగా మారిందని చెప్పుకోవచ్చు. నిరుపేద కుటుంబానికి సంబంధించిన వారు రెక్కాడితే కానీ డొక్కాడిన వారు. అదేవిధంగా ఏ ప్రభుత్వం కొలువు తీరినా కూడాను పేదవాడి సొంతింటి కళను నెరవేరుస్తున్న గత ప్రభుత్వంలో వందలాది ఎకరాలు సేకరించి ఇళ్ల స్థలాలను కేటాయించారు. ఈ ప్రభుత్వం కూడా సొంతింటి కళ నెరవేర్చేందుకు తమ ముందులో ఉన్నాయని చెప్పి ప్రకటనలకే పరిమితం అయ్యాయడానికి మాత్రం ఎటువంటి ఆసక్తి. ప్రస్తుతం చూస్తే ఇప్పుడు నిన్న మొన్నటి వరకు కూడాను ఇక్కడ మొత్తం శిథిలమైపోయి ఇల్లు ఉండేది. నిన్న మాత్రం ఈ రహదారి నిర్మాణం కోసం ఈ కుటుంబ సభ్యులు నిలువు లేక ఈ రహదారిపై ఆవాసం ఉంటున్నా కూడాను వారిని మాత్రం పోలీసులను పెట్టి ఆ పిల్లల్ని, ఆ కుటుంబ సభ్యుల్ని బయటికి మరీ నిర్దాక్షిణ్యంగా ఈడ్చి ఈ రహదారి ప్రవర్గాన్ని మనం శుద్ధి చేశారు. పక్కన చూస్తే కనుక ఖాళీ స్థలం ఉంది. ఏదైనా కూడా ఒక రహదారి నిర్మాణం కానీ ఒక ప్రాజెక్ట్ నిర్మాణం చేయడం ఒక ప్రక్రియ ఉంటుంది. ఆ ప్రక్రియ ప్రకారంగా భూసేకరణ చేపట్టాలి. ఎవరైనా ఆటంకాలు ఉంటే ఆటంకాల నిబంధనల ప్రకారంగా వాటిని తొలగించి వారికి పరిహారం చెల్లించాలి. కానీ ఈ కుటుంబం విషయంలో మాత్రం ఎమ్మెల్యే చెప్పినప్పుడు కూడా స్థానిక నాయకులు ఈ కుటుంబంపై కక్ష సాధింపు చర్యల ధోరణిలో భాగంగానే ఇల్లును కూర్చారనేది మనకు సుస్పష్టం అవుతుంది. ఇదంతా ఖాళీ స్థలం ఉంది. అవసరం అనుకుంటే భూసేకరణ చేపట్టి రహదారి నిర్మాణం దారి మళ్లించే అవకాశం కూడా లేకపోలేదు. కాకపోతే
లేకపోతే ఈ ఇంటిని మాత్రం ఈ ఇంటి కుటుంబాన్ని ఎట్టి పరిస్థితులు కూడా రోడ్డును పడేయాలి, ఏమైనా వీరికి పాత ప్రభుత్వంతో సంబంధాలు ఉన్నాయో వారు చెప్పిన మాటలు వినలేదా అన్నటువంటి పలు ప్రశ్నలకు మాత్రం ఉన్నటువంటి ప్రస్తుత ప్రభుత్వం మాత్రం సమాధానం చెప్పాలి. ప్రస్తుతం ఈ ఇంట్లో ఎన్నాళ్ళ నుండి ఉంటున్నారు, ఆ ఉన్న క్రమంలో ఎవరెవరు నివసిస్తున్నారని చెప్పి ఇంటి యజమానురాలు ఇక్కడ ఉన్నారు, ఎన్నాళ్ళ నుండి ఇక్కడ ఉంటున్నారు, ఎంతమంది మీకు పిల్లలు, నిన్న మొన్న జరగండి ఆ రోజు కూల్చిన దగ్గర నుండి నిన్న ఇల్లు క్లియర్ చేసినప్పుడు పోలీసులతో పెట్టి అధికారులు వ్యవహరించే తీరు మీకు ఇప్పుడు ఇల్లు ఉందా అసలు? బాబు మీకు అందరికీ నమస్కారం. మేము 80 సంవత్సరాలు ఎంత పెట్టి ఉన్నాము. పిల్లడు కిట్టుకో కాలనీ పెట్టుకుంటే ఇవ్వననిస్తారు. ఇవ్వనని తర్వాత ఒక పిల్లడు చిన్న ఇంకొక ఇంట్లో వంతాడు, ఈ పెద్ద పిల్లడు ఈ ఇంట్లో వంతాడు. ఈ ఇంట్లో ఉన్న తర్వాత అవి నీకు ఇంటి పన్ను ఉంది, ఈ కరెంట్ బిల్లు ఉంది, ఇవ్వననిస్తారు. ఇవ్వనంత పని సరే ఎక్కడికి వెళ్ళి మనమే బతకాలి కదా, ఎందుకు వెళ్ళాలని మేము మా గుండె పనము. మాకు ఇలాగ అధికారులు వచ్చి ఇలా చేశారు. నాకు ఇల్లు కావాలని పిల్లడికి కోరుతాను. దగ్గరలోని ఇచ్చిస్తే మేము ఇళ్ళ పనులు చేసుకున్న వాళ్ళమి. నీకు ఇల్లు నేను గవర్నమెంట్ కాడ ఇల్లు కొనుక్కోను, చోటు కొనుక్కొని నా బెడ్లు ముగ్గురు చచ్చిపోండ్రు. ముగ్గురు పిల్లలకి నేను డబ్బు ఓడుకోను. ఆ డబ్బు కొన్ని రోజులకి మా ఆయన గొంతు క్యాన్సర్ వచ్చింది. ఇప్పుడు ఆ రోజు ఇల్లు కూల్చినప్పుడు మీరు అడ్డు పెడితే అధికారులు ఏమన్నారు? నిన్న మళ్ళీ ఇక్కడే మీరు ఉంటున్నారు, పోలీసు కాలు ఏళ్ళు లాగేసినారు, ఇవన్నీ పీకిస్తున్నారు. చాలా మంది పోలీసు వాళ్ళు వచ్చినారు, దౌర్జన్యం చేసి అన్నారు. మేము ఇల్లు కాదు, మేము ఇక్కడే ఉంటాం, ఇక్కడ చచ్చిపోతాం, మీరు పక్కన రోడ్డు వేసుకోండి, ఇది లారీలు బస్సులు రావు బాబు, బళ్ళు వస్తావి కొత్తపేటకే కదా, మేము ఎటు వెళ్ళిపోతాం, మేము ఇళ్ళ పనులు చేసుకున్న వాళ్ళు మేము ఎక్కడికో వెళ్ళిపోతాం, మేము ఎలా బతుకుతాము అన్నాం. నీకు ఇన్ని ఇల్లు అన్న, నాకు మట్టుకు ఇల్లు ఇవ్వట్లేదు, నేను కొనుక్కోను, నా భర్త బాగోలేదు, నా సొంతం నేను కొనుక్కోను, నాకు హక్కు అయింది అనేసి నేను అమ్ముకోను. పూర్తిగా ఖాళీ చేశారు, ఇంటిని పూర్తిగా నామరూపం లేకుండా చేశారు. మరి మీ భవిష్యత్తు ఏంటి? ఎక్కడ ఉంటున్నారు? రోడ్డు మీద నివసించాలి, ఇంకా ప్రత్యామ్నాయం మీద హింసిస్తాను బాబు, రోడ్డు మీద హింసిస్తాను. నేను బాబు కాడికి వెళ్తే ఎక్కడో చూసి పిల్లడికి ఇమ్మంటారు, దగ్గరలోని ఇస్తే ఆడో షాప్కి వెళ్ళి 2 బిడ్డలు పోషించుకోవాలి కదా బాబు. మరి నేనంతే వెళ్ళలే నా పిల్లలతోని, మరి అది కష్టపడాలి, ఇళ్ళ పనికి వెళ్ళాలి, ఆడ షాప్కి వెళ్ళాలా, ఆ పిల్లలు చెయ్యాలా, మేమందరం ఈ దూరాన్ని వెళ్ళిపోతే ఎటు వెళ్ళిపోతాం బాబు? చూస్తే కనుక 4 ఇళ్లలో పాచి పనులు చేసుకుంటూ పట్టణంలో జీవించి ఇద్దరు పిల్లలను కూడా పెద్దవాళ్ళని చేసి వారికి కూడాను ఉపాధి మార్గంలో భాగంగా శ్రీకాకుళం పట్టణం అంటే కలెక్టరేట్ కూటువేద దూరంలో ఉన్నటువంటి యాతపేటలో నివసిస్తున్నటువంటి తమకు మాత్రం జరిగిన అన్యాయం ఎవరో కూడాను పట్టించుకునే పరిస్థితి లేదు. ఎక్కడో ఇస్తామని చెప్పడం మాత్రం ఎంతవరకు సమంజసం అడుగుతున్నారు. ఆ ఇంటికి సంబంధించిన ఇంటి పన్నుతో పాటు విద్యుత్ బిల్లు కూడా ఉంది. అయినప్పటికి కూడా అది ఉండడంతోనే చిన్న కొడుకు ఇంటి కోసం దరఖాస్తు పెట్టుకుంటే మీకు సొంత ఇల్లు ఉంది కాబట్టి ఇల్లు ఇచ్చే పరిస్థితి లేదని చెప్పినటువంటి అధికారులు ఈరోజు మళ్ళీ ఆ ఇంటిని కూల్చి తమకు మాత్రం ప్రత్యామ్నాయ మార్గం చూపకుండా మా కుటుంబాన్ని ఇలా రోడ్డును పడేశారు. ఈ విషయంపై ఆ రోజు నుండి ఈ రోజు వరకు మీ కుటుంబం ఎక్కడ ఉంటుంది? మీ అసలు స్థితిగతులు ఇన్ని రోజులు బట్టి ఇంట్లో నివసించారు, ఈరోజు కల్లారా ఇల్లు భూస్థాపితం అయిపోయింది. అసలు మీ నెక్స్ట్ పైన ఏంటో సార్? మాకు ఎటువంటి ఇల్లు కానీ స్థలాలు కానీ మాకు ఇవ్వలేదు సార్. ఆ రోజు ఎక్కువ మీ పైన తీసిన తర్వాత అన్ని రోడ్డు మీద పడేశారు సార్. అందరూ చూశారు, అయినా సరే ఎవరు కనికరించలేదు. ఆ రోడ్డు మీదే అలాగే మాకు ఉంచేసి ఎన్ని రోజులు ఉంటారో ఉన్నీలా అని చెప్పేసి మాకు అలా రోడ్డు మీద ఉంచేశారు. మళ్ళీ ఆ సామాన్లన్నీ మళ్ళీ మా స్థలంలో మేము పెట్టుకున్న తర్వాత నిన్న అప్పటికప్పుడు పోలీసులు వచ్చేసి జేసీబీ తెచ్చేసి మా అంతా ఈడ్చేశారు, మమ్మల్ని కొట్టి ఈడ్చేసి నానా రబ్స్ చేసి మొత్తం ఆ సామాన్లన్నీ ఇసిరేశారు సార్. ఈ విషయంపై జిల్లా కలెక్టర్ దృష్టికి వెళ్తే ఏమని సమాధానం చెప్పారు? జిల్లా కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళామండి. వెళ్తే బాగా చూపించాం వాళ్ళకి. అతను చూసి చలించిపోయి కమిషనర్ గారికి ఫోన్ చేసి రమ్మని చెప్పారు. ఆ అధికారులు అందరూ వచ్చి ఇదేమైనా న్యాయమేనా అని చెప్పారు. సార్ లేదు సార్, వాళ్ళకి ఎప్పటి నుంచి చెప్తున్నామో వాళ్ళకి ఇల్లు స్థలం ఇచ్చామని చెప్పారు. ఇల్లు స్థలం ఇచ్చారు, వాళ్ళు ఇల్లు కట్టిన తర్వాత సంవత్సరం బట్టి నడుస్తుంది. ఈ లోపు వాళ్ళకి ఇల్లు కట్టేసి వాళ్ళకి పంపించిన తర్వాత కదా తీయాలి. ఇప్పటివరకు ఏం చేశారని చెప్పి వాళ్ళకి తిట్టారు సార్. అయితే వాళ్ళకి ఏదో న్యాయం చేసిన దాకా తర్వాత అప్పుడు నా దగ్గర రండి అని చెప్పేసి వాళ్ళకి చేవాట్లు పెట్టి రాత్రి పంపించేశారు. ఈ క్లియర్ చేసిన తర్వాత మీరు అక్కడికి వెళ్ళితే కలెక్టర్ గారు ఈ సమాధానం చెప్పారా? తర్వాత మరి పోలీసు కమిషనర్ ఇక్కడికి వచ్చి మీకు ఏమైనా భరోసా ఇచ్చారా? ఏమి ఇవ్వలేదు సార్, మాకు ఎలాంటి భరోసా కానీ ఏమీ ఇవ్వలేదు సార్. అంతే సార్, మేము ఎవరికి అడగాలో ఏం చేయాలో మాకేం తెలియదు సార్. మేము పేదవాళ్ళం సార్. ఎమ్మెల్యే గారు కూల్చొద్దనే కూల్చారు, కూల్చిన తర్వాత మళ్ళీ ఎమ్మెల్యేని సంప్రదిస్తే ఏమైనా సమాధానం? ఎమ్మెల్యే గారి దగ్గరికి
తర్వాత వెళ్తే అతను లేనప్పుడు చేస్తున్నారు సార్. వాళ్ళ దగ్గరికి వెళ్ళి అతనికి అడిగే అవకాశం లేకుండా అతను లేనప్పుడు వచ్చి మొత్తం కూల్చేస్తున్నారు సార్. ఏమనండి ఎమ్మెల్యే గారి దగ్గర, ఎమ్మెల్యే గారు అసెంబ్లీలో ఉన్నారు సార్. అక్కడికి వెళ్ళే పరిస్థితి మాది కాదు. ఇప్పుడు మేము ఎవరి కాలు పట్టుకోవాలో మాకు తెలియదు. నిన్న కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాం. ఇదంతా కూల్చేసిన తర్వాత మాకు కలెక్టర్ గారు ఆదేశాలు ఇచ్చారు, కమిషనర్ గారు ఆదేశాలు ఇచ్చారు. వాళ్ళకి వెళ్ళి అడగండి అని చెప్పేసి తోసేశారు సార్. అతని దగ్గరికి వెళ్తే ఇలా చేసి మాకు వీళ్ళకి న్యాయం చేస్తామని చెప్పారు. మరి ఏం చేస్తారో మరి వాళ్ళకే చూడాలి సార్. వినర్గా కలెక్టర్ కూడాను ఈరోజు కార్పొరేషన్ అధికారుల పనితీరుపై తీవ్రంగా మండిపడ్డారు. ఏడాది కాలంగా ఈ రహదారి నిర్మాణం కోసం జరుగుతున్న వివాదంలో ఈ కుటుంబానికి మాత్రం ప్రత్యామ్నాయం ఏర్పాట్లు చేసిన తర్వాతే వారి ఇల్లుని కూల్చాలని కూడాను ఆదేశాలు జారీ చేశారు. అయినప్పుడు కూడా కార్పొరేషన్ అధికారులు మాత్రం ఈరోజు అధికార పార్టీకి సంబంధించి ఈ ప్రాంతంలో ఉన్న కొంతమంది నాయకులకు కొంగు కాస్తూ ఈ కుటుంబాన్ని ఈరోజు రోడ్డుకు పడే పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఈ ఇంటితో అనుబంధం ఉన్నట్టు ఇంటి కోడలు కూడా ఉన్నారు. ఈ ఇంటి కోడలు అయిన తర్వాత ఈ ఇంట్లోనే మీకు పెళ్లి జరిగింది, పిల్లలతో పాటు ఉన్నారు. ఇప్పుడు పిల్లలు నిన్న దాష్టికంగా ప్రవర్తించే తీరు ఎలా అనిపించే పోలీసులు? నిన్న వచ్చి పోలీసులు వచ్చి మా పిల్లని లాగేసి రెక్కట్టుకొని లాగేశారు సార్. మా ఆయన గారిని నన్ను కూడా లాగేశారు సార్. మా అత్తయ్య గారిని అందరినీ లాగేసి కూల్చేసిన తర్వాత ప్రత్యామ్నాయం ఎక్కడైనా ఉండడానికి ప్రయత్నించారా? లేదు సార్, రోడ్డు మీదే ఉంటున్నాం సార్. ప్రజెంట్ అయితే రోడ్డు మీదే ఉంటున్నాం, పిల్లలతో పాటు అలాగే రోడ్డు మీదే ఉంటున్నాం. పిల్లలు లాగేసి కొట్టేసి చేసి అన్నీ లాగేశారు సార్. ఈ ఇంటికి కోడలుగా వచ్చిన తర్వాత ఇన్నేళ్ళు బట్టి ఇంట్లో చాలా జ్ఞాపకాలు ఉంటాయి, పిల్లల్ని అదేవిధంగా అత్తారిల్ని. ఆ జ్ఞాపకాలన్నీ ఇంకా పూర్తిగా బూస్తాయని ఒక బాధ అనిపించండి. బాధ అనిపిస్తుంది సార్. నిన్న అలాగనే అడిగి కాళ్ళ మీద కూడా పడిపోయి మాకేటి పరిస్థితులు వచ్చాయి అని మొక్కుకున్న అయినా పట్టించుకోకంటే లాగేశారు సార్. మా ఇంటిని అందరినీ లాగేశారు సార్. అత్తింటికి వచ్చానన్నటువంటి ఆనందం కంటే ఈ ఇంట్లో జరిగినటువంటి అవమానం మాత్రం ఈరోజు జీవితంలో మర్చిపోలేని కోడలుగా మదన పడుతుంది. ఇంటికి తనకున్నటువంటి ఈ అవినాభావ సంబంధం ఈరోజు భూస్థాపితం కావడంపై మాత్రం కోడలుగా చాలా ఆవేదన వ్యక్తం చేస్తుంది. రహదారి నిర్మాణం కోసం ఈ రోడ్డును పడేసిన ఈ కుటుంబ పరిస్థితి మాత్రం ఈరోజు చాలా దయనీయం అని చెప్పుకోవచ్చు. శ్రీకాకుళం కార్పొరేషన్లో కార్పొరేషన్ అధికారుల దాష్టికం మనం చూస్తున్నాం. ఇది వ్యాంబే కాలనీ. వ్యాంబే కాలనీ నుండి ఇటు కొత్తపేటకి వెళ్ళినటువంటి సిమెంట్ రోడ్డు నెల రోజుల క్రితం నిర్మాణం జరిగింది. నిర్మాణం జరిగిన క్రమంలో అప్పటికే ఇల్లు ఆటంకంగా ఉందన్న విషయం తెలిసినటువంటి కార్పొరేషన్ అధికారులు ఈ కుటుంబానికి మాత్రం ముందుగా నోటీసులు జారీ చేయాలి. కానీ నోటీసులు జారీ చేయకుండా, ఇంటిమేషన్ కూడా ఇవ్వకుండా 5 రోజుల క్రితం మనుషులతో వచ్చి అర్ధాంతరంగా వారందరినీ బయటకి ఇచ్చి సామాన్లన్నీ కూడా అలా రోడ్డు మీద పడేశారు. అప్పటి నుండి నిన్న తెల్లవారి వరకు కూడా ఇక్కడే బయట నిలువు నీడ లేకుండా ఇక్కడ తమ అంటే బ్రతుకులను కొనసాగిస్తున్న క్రమంలో నిన్న తెల్లవారుజామున మళ్ళీ సిబ్బందితో వచ్చి జేసీబీని తెచ్చి పోలీసులు సహకారంతో వారిపై దాష్టికంగా వ్యవహరించి పిల్లలు, కుటుంబ సభ్యులందరూ కూడాను తమకు ప్రత్యామ్నాయం చూపాలని ప్రాధేయపడినా కూడాను వారి ఆవేదన పరిగణనలోకి తీసుకోకుండా వారు చేసినటువంటి ఆ ప్రయత్నం మాత్రం వారిని తీవ్రంగా మదనపాటు గురిచేసింది. ప్రస్తుతం మాత్రం ఈ విషయంపై కలెక్టర్ చాలా సీరియస్గా వ్యవహరించారు. ఆ కుటుంబానికి జరిగినటువంటి ఈ అన్యాయంపై కార్పొరేషన్ అధికారుల పనితీరును మాత్రం తీవ్రంగా తప్పుపట్టారు. వారికి సంబంధించిన వారికి ఆవాసు యోగ్యమైనటువంటి ఇళ్లను ప్రత్యామ్నాయం చూపి వారిని అకామిడేట్ చేయాలి. లేదనుకుంటే మాత్రం కార్పొరేషన్ అధికారులపై మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చర్యలు చేపట్టవలసిన అవసరం ఉంటుందని హెచ్చరిక కూడా జారీ చేశారు. 5 రోజులుగా దశాబ్ద కాలంగా వారికి ఆ ఇంటితో ఉన్న అవినాభావ సంబంధం మాత్రం ఈరోజు భూస్థాపితం అయింది. నిలువు నీడలేక కట్టుబట్టలతో పిల్లలతో రోడ్డు పైన పడేసినటువంటి ఈ పరిణామాలు మాత్రం పగస్తులు కూడా రాకూడదని చాలామంది వారికి వాదారుస్తున్నారు. కాకపోతే కార్పొరేషన్ అధికారుల తీరు మాత్రం శ్రీకాకుళం పట్టణంలో ఒక కుటుంబం రోడ్డును పడడానికి దోహదపడిన దాంట్లో ఎటువంటి యాక్షన్ లేదు. ఈ విషయంలో కేవలం రహదారి నిర్మాణం కోసం దశాబ్ద కాలంగా కూలి పనులు చేసుకుంటూ 4 ఇళ్లలో పాసి పనులు చేసుకుంటూ పిల్లలు పోసిన ఒక తల్లి, 2 పిల్లలు పోషించుకునే ఒక తండ్రి, అదేవిధంగా అత్తింటికి వచ్చిన ఒక కోడలతో పాటు తమ్ముడు, పిల్లలు, మరదలు, ఇలా ఇంత బంధాలతో ఉన్న ఇల్లు మాత్రం ఈరోజు భూస్థాపితం చేశారు. ఈ ఉసురు వారికి ఎలా తగులుతున్న శాపనార్థాలు పెట్టే పరిణామం కూడా చూస్తుంది. ఏతపేటలో జరిగినటువంటి ఈ దాష్టికంకి మాత్రం కేవలం కార్పొరేషన్ అధికారుల తల కర్కశ చర్య అనడంలో ఎటువంటి అతిశయక లేదు. మరి ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం స్పందిస్తుందా, జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు వారికి ఒక గూడు కల్పిస్తారా లేదా అనే విషయం వేచి చూడాల్సిందే. బాజులపేట సమీపంలోని యాతవీధి నుండి వీడియో జర్నలిస్ట్ రాంకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.